మొన్న శ్రీను వైట్ల గారు ఇంతకు ముందు వచ్చారు మన పాడ్కాస్ట్ కి. ఓకే ఓకే ఆయన కూడా మీ లైఫ్ లో గుర్తుండిపోయే ఫ్రెండ్ ఎవరంటే హీఈస్ నన్ అదర్ దెన్ అనిల్ సుంకర. సో ఎందుకంటే ఆయన నేను సినిమాల్లో ట్రై చేసుకుంటున్నారు, ఆయన యూఎస్ వెళ్ళడానికి ఉన్నారు, అక్కడ మా ఫ్రెండ్షిప్ అని చెప్పి చెప్పుకొచ్చారు అనమాట. అండ్ బీన్ ఇప్పుడు అలాగే ఉంటాం. ఫస్ట్ డే ఎలా ఉన్నాము, ఎనీ స్క్రిప్ట్ హీ రైట్స్ ఫస్ట్ కాల్ చేస్తాడు, ఎగ్జైట్ అయిపోయి తన సీన్ ఉంటేనే కాల్ చేస్తాడు. అండ్ 2 రోజులు నేను ఫోన్ ఎత్తపోతే గనక ఆయన ఎంత కోపం అంటే ఏంటి ఫోన్ ఎత్త, దట్స్ హౌ అవర్ రిలేషన్షిప్ ఇస్. అండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అంటే సినిమా బాగోకపోతే ఆయన నాకంటే ఆయన ఎక్కువ ఫీల్ అవుతాడు. ఎందుకు ఎందుకు తప్పు చేస్తున్నావు దట్ టైప్ ఆఫ్ పర్సన్. ఓకే, ఇప్పటికీ అదే కైండ్ ఆఫ్ సేమ్ థింగ్. మిగతా అన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, చేయాలి కానీ డబ్బులు కానీ ఏదైనా కానీ. And he'll come back. Yes. He's doing one movie. I can't వాళ్ళు అనౌన్స్ చేయండి ఉండే, బట్ ఐ నో ఇట్ విల్ బి బ్యాక్. సీన్ ఇస్ బ్యాక్. అదే అన్నారు మొన్న, ఆయన అన్నారు, ఆయన కూడా పేరేం చెప్పలేదు కానీ బట్ ఈసారి కంప్లీట్ గా స్క్రిప్ట్ నాది, ఎప్పుడు కథలోనే కామెడీ ఉండే చాలా తక్కువ దొరికితే అలాంటి కథ దొరికిందని చెప్పేసి అన్నారు ఆయన. అంటే when he narrated, I thought ముందు చెప్పుంటే చేసేవాడిని కదా. బట్ అగైన్ వీ హ్యావ్ అవర్ ఓన్ థింగ్స్ అనమాట. నేను చెప్పిన 1-2 years I want to focus on some other things. And he knows that one. Yes. మొన్న అన్నాడు, అమ్మా నీతో చేయబోతున్నాను ఇది ఉంది, నెక్స్ట్ ఇది వి నో ద రిజల్ట్ ఆఫ్ దట్ మూవీ ముందే 100% ఇట్ వర్క్ అవుట్. షూర్. బేసికలీ ఇట్స్ ఈజీ ఫర్ మీ టు జడ్జ్ అండ్ ఎంటర్టైనర్. అదే సార్, ఇప్పుడు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు చెప్పినా, మొన్న ఆయన ఎప్పుడు జనరల్ గా మాట్లాడడం ముందు ఆయన అంత కాన్ఫిడెన్స్ ఉన్నా తెలుస్తుంది, అర్థం అవుతుంది. సో అండ్ కలిపి వర్క్ చేసాం కదా, ఐ నో హిస్ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నరేట్ చేస్తుంటేనే ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ వైబ్ అంటే అది ఓల్డ్ శ్రీను ఇట్లా అదేంటంటే ఎవ్రీ వన్ కాపీడ్ హిస్ స్టైల్, హీ వెంట్ అవే ఫ్రమ్ హిస్ స్టైల్ ఆ టైంలో. మేక్ ఇట్ యువర్ మూవీ, ఇట్ విల్ బి హిట్. డోంట్ మేక్ ఇట్ మనం ఏదో యాక్షన్ చేసేద్దాం అది చేసేద్దాం, మనకు అనవసరం. యూ హ్యావ్ యువర్ ట్రేడ్ మార్క్. శ్రీను వైట్ల మార్క్ మూవీ అంటారంటే దట్స్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అంటే ఒక సీన్ చెప్పినప్పుడు రాసిన దానికిను చూసేదానికి చాలా తేడా కనిపించేది. రాసినప్పుడు నార్మల్ అనిపించేది, శ్రీను తీసినప్పుడు మాత్రం ఫెనామినల్.